శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే న పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇప్పుడు మేషరాశి చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ద్వాదశంలో 12వ శని ఉంటే ఏలినాటి శని ప్రారంభం అయినట్టు. మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే 2025వ సంవత్సరం మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఈ ఏలినాటి శని చాలా కష్టాలతో కూడుకున్నటువంటి శని. మనం చేసినటువంటి పాపం వల్ల మనకు రకరకాలైన కష్టాలు వస్తాయి. చేసే వృత్తిలో ఏమీ ఆదాయం ఉండదు. అది మానుకుందామన్న పరిస్థితి వస్తుంది. ఇంట్లో డబ్బులు ఉండవు. ఇంట్లో భార్యాభర్తలకి అనుకూలత ఉండదు. ఇంట్లో గొడవలు, బయట ఆదాయం ఉండదు. బయట పనిచేసే చోట గొడవలు, మరి ఇంట్లో వాళ్ళకి రోగాలు, రకరకాలైన సమస్యలు, మరి యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. ఇట్లా చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయని చెప్పాలి ఏలినాటి శని వల్ల. మరి ద్వాదశంలో శని ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. మొత్తం ఏలినాటి శని మొత్తం 7 సంవత్సరాలు 6 మాసాలు. అంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు, 6 సంవత్సరాల 6 మాసాలు ఇంకా ఏలినాటి శని ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది. కాబట్టి అసలు ఈ రాశి ఎట్లా వచ్చింది? ఉత్తరాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి 26వ సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ రాశి. ఈ 7వ రాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి వచ్చింది. మళ్ళీ చెబుతున్నాను, మీ రాశి ఎవనో కాదో ఈ నక్షత్రాలను బట్టి చూసుకోవాలి. మరి 7వ రాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 2 పాదాలు కలిసి మరి తులారాశి అయింది. ఈ తులారాశి పిలిచే పేరుని బట్టి కాదు, మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం. ఈ రాశి వాళ్ళకి గురువు, కేతువు, మరి శని బాగున్నాడు. మిగతా గ్రహాలు, శుక్రుడు కూడా బాగున్నాడు. 4 గ్రహాలు బాగున్నాయండి. మరి 5 గ్రహాలు బాగాలేవు. మరి 4 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవంటే ఏంటో ఆలోచించాలి. ఎట్లా బాగాలేవు? శుక్రుడు బాగున్నాడు, కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేడు. మరి ఈ కుజగ్రహం వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. శుక్రుడు 6 ఉన్నాడు, భృగు షట్క దోషం. శుక్రుడు 6 ఉండటం చాలా ఇబ్బంది. ఈ శుక్రుడు
ఆరింట ఉండేటట్లయితే మరి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు వస్తాయి. శుక్రుడు ఆరింట ఉండకూడదు. ఈ శుక్రుడు ఆరింట ఉండేటట్లయితే మాత్రం మీ సమస్యల్ని ఎవరు తీర్చలేరు. ఇప్పుడు కనుక విడిపోయినారు అంటే జీవితంలో ఇక మీరు కలిసేదంటూ ఉండదు. ఎవరి దారి వాళ్ళదే అవుతుంది. ఈ టైంలో పరాయి స్త్రీ వ్యామోహం వల్ల భార్య పిల్లల్ని వదిలిపెట్టే పరిస్థితి కనబడుతోంది. కొత్తగా వచ్చిన ఆమె చాలా మంచిదానిలాగా ఉంటుంది. అసలు చేసుకున్న ఆమె శత్రువులాగా ఉంటుంది. కొన్నాళ్ళ పాటు నీ సంపాదన మొత్తం గుంజుకుంటుంది. తర్వాత ఇంకోటితో పోతుంది, నిన్ను వదిలేస్తుంది. తీరా నువ్వు ఇంటికి వచ్చేవాడు నీ భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది. నీ మొహం చూసేవాళ్ళు ఉండరు. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఏమైనారో అర్థం కాదు. శాస్త్రం ఉంది, పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, అరే ఉంచుకున్నది బాయ, ఉన్నది బాయ, ఏదిరా నీ బతుకంటారు. ఏమవుతుంది? భార్య ఉండగా ఇట్లాంటి తప్పుడు పని చేస్తే తెలిసిన వాళ్ళు ఇదే అంటారు. చేసుకున్న దాన్ని వదులుకొని ఎవతనో పట్టుకుంటే ఏమైంది, నీ బతుకు బజారు పాలైపోయిందిరా, నీ దిక్కే విట్రా అంటారు. అట్లాంటి పరిస్థితులు ఈ తులారాశికి రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఈ జాతకం చూపించుకోవడమే కాకుండా జాతకం చూపించుకోవాలి, మరి తగిన శాంతి చేసుకోవాలి. ప్రతివారు మీరు ఏం చేయాలంటే భార్యాభర్తలతో తగాదాలు పడకుండా ఉండాలి. ఒకవేళ మీ టైం బాగుండక నీ భార్య నీతో విసుక్కున్నా గొడవ పెట్టుకున్నా సర్దుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ఏంటంటే బయట తిరిగే మగవాడు అన్ని రకాలు చూస్తాడు. ఇంట్లో ఆడమనిషికి అంత తెలియదు. ఏదో తొందరపడి మాట్లాడతారు. అంత మాత్రం చేత వారిని వదులుకొని పరస్త్రీ వ్యామోహానికి పోయేటట్లయితే జీవితాలు మొత్తం భ్రష్టు పట్టిపోతాయి. చేసుకున్న భార్య, మరి నీ కడుపున పుట్టిన పిల్లలు, నిన్ను కన్న తల్లిదండ్రులు మరి జీవితకాలం ఉండేవాళ్ళు. వీళ్ళని వదులుకొని పరాయి స్త్రీ వ్యామోహంతో వెళ్ళేటట్లయితే ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తసాముద్ర ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవాలి. అట్లా చూపించుకుంటే మీకు ఏ దోషాలు ఉన్నాయో, ఏం చేస్తే మీకు ఈ దోషాలు పోతాయో ఆ వివరాలని చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పాలంటే మీరు మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఓ 2 నెంబర్లు, ఒకటి 6300061241, ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకొని దానికి తగిన శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం. ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు, నష్టపడతారు, కష్టపడతారు, పూర్తిగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేసిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి. యుద్ధాలు ఎవరైతే బలహీనుడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి, మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లోంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లు కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు. అదే కాదండి, భార్య రూపవతి శత్రువు అన్నారు. ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తి అనుకోండి, పరాయివాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు? అయ్యో నా భార్య మంచిది కాదురా, వాడు ఎమ్మడి పోయింది అనుకుంటావు. వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాకపోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు. ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి అంటే చూడండి, ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం అట్లాగే
విపరీతమైన చలి. మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు. చలికాలంలో చలికి బాధ, వర్షాకాలంలో నీటి పొల్యూషన్, చలికాలంలో దోమకాటు, మరి మలేరియా జ్వరము, చికెన్ గున్యాను ఇట్లాంటివి తయారవుతున్నాయి. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు. జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి, ఇడ్లీ, అట్టు ఇట్లాంటివి అమ్ముకునేవాడైనా సరే 10 గంటల లోపల జనం బయట రావట్లేదు. పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు. అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది. ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. అదే కాదు, దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడి పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది. ఏదో చెప్పాళ్లే, ఏముందిలే పొద్దుగోకులు, మీ డబ్బుల కోసమని కాదు చెప్పేది. మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. వేలికి దెబ్బ తగిలిందండి, డాక్టర్ ఏం చెబుతాడు? ఇంజక్షన్ చేయించుకోరా, క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు. చిన్న దెబ్బ లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది. అట్లాగే అది వైద్యం, ఇది కూడా గ్రహ వైద్యం. ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది, అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.